సెలవు తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ. మైక్ పంపించండి అక్కడికి. నారా చంద్రబాబు నాయుడు గారికి మీ పాదాభివందనాలు సార్. సార్, నేను గత 5 సంవత్సరాలు మీకోసం కష్టపడి పనిచేశాను సార్. ఇప్పుడు మున్సిపల్ శాఖ గురించి సార్, గతంలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద కుప్పలు కనపడేవి సార్, మురికి కుప్పలు. ఆ వాసన బరాయించేవాళ్ళం కాదు సార్. నేను శ్రీశైలం వెళ్తుంటే నసరాపాట దగ్గర పెద్ద కుప్ప ఉండేది సార్. ఆ కుప్పని వెళ్తుంటే బస్సులు వెళ్తుంటే వాసన బరాయించేవాళ్ళం కాదు సార్. అది అయిపోయింది సార్. ఇవాళ చూస్తే ఆనందాన్ని చవటానికి మీ దగ్గరికి వచ్చాను సార్. సార్, గతంలో వాటర్ మురికి నీళ్ళు వచ్చాయి సార్, చక్కని వాటర్ వస్తుంది సార్. నా ఆత్మసాక్షిగా చెబుతున్నాను సార్, నేను అబద్ధం వాడిను సార్. అబద్ధం వాడను. 1,00,000 మందిని అడిగినా చెబుతారు సార్. నేను కొన్ని వందల గ్రామాలు తిరిగి మీకోసం పనిచేశాను సార్. ఎందుకో తెలుసు సార్, మీరు ఎందుకు ఓడిపోయారని ప్రశ్నిస్తే ఎవరు నాకు సమాధానం చెప్పలేకపోయారు సార్. 2014 నుంచి 2019 దాకా ఎలాంటి వర్క్ చేశారు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాను సార్. ప్రజలు ఎవరూ నాకు సమాధానం చెప్పలేకపోయారు సార్. ఎందుకు ఓడిపోయాడయ్యా బాబు గారు అని అడిగాను సార్. వాళ్ళ సమాధానం చెప్పలేక కొట్టబోయేవాళ్ళు సార్. 5 లక్షల మందిని కలిశాను సార్. 5 లక్షల మందిని 1,25,000 కిలోమీటర్లు తిరిగాను సార్ మీకోసం. 1,25,000 కిలోమీటర్లు. ఎవరిని అడిగినా చెబుతారు సార్ 5 లక్షల మందిని. నా పేరు కొల్లా నాగ సుబ్బారావు. గోరంట్ల ఎవరిని అడిగినా చెబుతారు సార్. నేను 5 లక్షల మందితో తిరిగానా లేదనేది 5 లక్షల మందిని అడిగినా చెబుతారు సార్. ఈ చుట్టుపక్కల గ్రామాలు మొత్తం అడిగినా చెబుతారు సార్. అది అంత పనిచేస్తారు సార్. నన్ను కొన్ని వందల మంది కొట్టబోయారు సార్. అయినా సార్ నేను బరాయించి, నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది, పిల్లలు బాగుపడతారు. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు కావాలి. మీరుంటేనే సార్ పిల్లలకి బంగారు భవిష్యత్తు. లేదు సార్, నేనేదో అంత ఇదిగా చెప్పాను సార్. అప్పుడు వాళ్ళందరూ బావగారు అన్నగారు అంటే ఒకరికొకరు కలుపుకొని పోండి, మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందంటే అందరూ కలిసి మెలిసి వచ్చారు సార్. వైసీపీ లేదు, జనసేన లేదు, టీడీపీ లేదు కదా, అందరూ చేత కలిసి పనిచేపించాను సార్. నేను అడిగినా చెబుతారు సార్. 5 లక్షల మందిని అడిగినా చెబుతారు సార్ నా గురించి. 100 మంది కాదు, 200 మంది కాదు, 5 లక్షలని చెబుతున్నాను సార్. మన నాయకులు మొత్తానికి తెలుసు సార్. చుట్టుపక్కల చిన్న చిన్న నాయకులు మొత్తానికి తెలుసు సార్. నరసింహరావు, ఇక్కడ మీ గోరంట్ల అంటే ఏ గోరంట్ల? గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం గోరంట్ల సార్ మాది. పత్తిపాడు నియోజకవర్గం. ఓకే సార్, ఒకసారి కలుస్తాను నేను మళ్ళా. థ్యాంక్ యూ, చాలా సంతోషం. థ్యాంక్ యూ నరసింహారావు గారు. మరి మన స్వచ్ఛాంధ్రకి నాందికర్త, ఇదే దిశగా మన బంగారు భవిష్యత్తుకి పునాది వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశం.